రిషి జగతితో ఇలా అంటూ ఉంటాడు. మేడం, ఒక మంచి స్టూడెంట్ని నాకు అప్పగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందే మీకు ఈ విషయం చెప్పాను, అయినా మళ్ళీ చెప్పాలనిపించింది. మీరు మీ స్టూడెంట్స్కి చదువు పాఠాలే కాకుండా జీవిత పాఠాలు కూడా చాలా నేర్పించారు. అందుకే మీ స్టూడెంట్స్ అంతా కూడా ఆణిముత్యాలు, మరి ముఖ్యంగా వసుధార కూడా. బంధం అలానే ప్రేమ విలువ తెలిసిన వారు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయారో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు. నాకే అదృష్టం లేదులేండి అనేసి రిషి చాలా బాధగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ మాటలకి జగతి ఇలా అంటూ ఉంటుంది. నేను కూడా అందరికీ దూరమయ్యాను రిషి, ముఖ్యంగా అమ్మ అనే పిలుపుకు కూడా దూరమయ్యాను. నువ్వు ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుని అమ్మ అని పిలిచి నా మీద ప్రేమ చూపిస్తావని నేను కోరుకుంటున్నాను. నీకు చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేసి రిషికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుందన్నమాట. నేను కూడా ఆ రోజులు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను మేడం అనేసి అంటూ ఉంటాడు రిషి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.